హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు విశాఖ పోలీసులు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా దేశానికి హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారు. కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు యువతలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నిఘా వ్యవస్థ కూడా ఫెయిల్ అయిన కేసును విశాఖపట్నం పోలీసులు ఛేదించారు. అయితే ప్రస్తుతం అంతా పాటు విశాఖ సిపి రవిశంకర్ ఉన్నారు. సార్, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి మీరు చెప్పిన ఇప్పుడు ఏదైతే అంశం ఉందో ఖచ్చితంగా ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగిన విషయం. మొత్తం ఎంతవరకు కూడా ఇండియా నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఎంతమంది వరకు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యే అవకాశం ఉంది? అదేవిధంగా మీ దగ్గర సోర్సెస్ ఏంటి? ఈరోజు విశాఖపట్నం సిటీ పోలీస్ ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ గోయింగ్ టు కంబోడియా దాన్ని బస్ చేశారు. దీంట్లో ప్రధానంగా 3 ఏజెంట్ని పట్టుకున్నారు. ఒక చీఫ్ ఏజెంట్, తర్వాత ఇంకా 2 సబ్ ఏజెంట్స్. వీళ్ళందరూ మన దగ్గర ఐటీ చదివిన మనుషుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేసుకొని 70,000 వాడి దగ్గరే పెట్టుకొని 80,000 కంబోడియాలో ఒక టీం ఉందండి, హూ ప్రాసెస్ ద వీసా అండ్ అదర్ థింగ్స్. సో వాళ్ళకు 80,000 అక్కడ పంపించేస్తారు. ఈ విధంగా దాదాపు మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారంగా 150 యువకులు 150 యువకులు ఇక్కడ నుంచి పాపం వెళ్ళి అక్కడ ఇరుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా వీడియో కాల్ చేసి కూడా మేము కొన్ని విషయాలు కనుక్కున్నాము. ఇది వాస్తవము. అక్కడ వాళ్ళకు భోజనం ఇవ్వట్లేదు, రాంగ్ఫుల్లీ కన్ఫైన్డ్, అండ్ అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి తీసుకువెళ్ళేసి వాళ్ళ ద్వారా అక్కడ ఇండియా మీదే ఫర్దర్ అటాక్స్, సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా ఇక్కడ చేపిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఈ ఫెడెక్స్ స్కామ్, తర్వాత ఆన్లైన్ టాస్క్ గేమ్స్, తర్వాత ఇట్లా రకరకాలుగా ఆన్లైన్ స్కామ్స్ అన్నీ కూడా అక్కడ వీళ్ళని అక్కడ తీసుకువెళ్ళేసి బంధించి మన కంట్రీ మీదే మళ్ళీ అటాక్స్ చేపిస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా దాదాపు 5,000 మంది అక్కడ ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఇట్లా ఇతర కంట్రీస్ నుంచి కూడా చాలామందిని తీసుకువెళ్ళేసి అక్కడ వర్టికల్ టవర్స్ ఉన్నాయి, సెపరేట్ టవర్స్ ఉన్నాయట కంబోడియాలో, ఆ సిటీలో. వీళ్ళందరినీ కూడా అక్కడ బంధించి ఈ విధంగా పనులు చేపిస్తున్నారు. దీని వెనక చైనీస్ మాఫియా, చైనీస్ గ్యాంగ్ మొత్తం అక్కడ ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈయన అంటే ఒకవైపు మెన్ అయితే ఈ విధంగా సైబర్ క్రైమ్ చేస్తున్నారు, వాట్ అబౌట్ ఉమెన్? యువతులు కూడా వెళ్తున్నారు కదా, వారి చేత ఎటువంటి పనులు చేస్తున్నారు? ఎవరైతే అమ్మాయిలు వెళ్ళి అక్కడ ఇరుక్కున్నారో వాళ్ళ ద్వారా అక్కడ ఈ పని మాత్రమే కాదు, అక్కడ మన ప్రాస్టిట్యూషన్ ఇవి అన్నీ కూడా దాంట్లో కూడా వాళ్ళని ఇరికించి ఆ విధంగా కూడా మన అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన మనిషి, మాకు వైజాగ్లో వచ్చిన మనిషి, ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టారు. మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారు, బట్ ఉన్నారు అండి. ఇండియా నుంచి తీసుకువెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎంతవరకు ఇవి ఎవరైతే ఇరుక్కుపోయారో, అంటే అక్కడ స్టక్ అయిపోయారో, వారి దగ్గర నుంచి సైబర్ క్రైమ్ ద్వారా టోటల్గా ఇండియా మీద చేసిన వీళ్ళ అటాక్లో ఎంతవరకు కూడా డబ్బులు బాధితుల దగ్గర నుంచి కోల్పోయిన అవకాశం ఉంది? మీకు ఎంతవరకు తెలిసింది? ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్లో చూస్తే మా దగ్గర డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ప్రకారంగా 98 to 100 crores మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్లో వైజాగ్ సిటీలోనే దాదాపు 98 to 100 crores లాస్కి మా దగ్గర డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉందండి. ఇది జరగకూడదని చెప్పేసి మా దగ్గర నుంచి ఒక బుక్, తర్వాత ఈ సైబర్ స్కామ్స్ జరగకూడదని చెప్పేసి బుక్ అంతా కూడా రిలీజ్ చేసినాము. అది ఇంకా మీడియా ద్వారా చాలామందికి అందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో విశాఖ పోలీసులు ఒక కీలకమైన కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి. ఎందుకంటే ఇక్కడ సుమారు ఏపీ నుంచి 5,000 మంది కూడా అక్కడ కంబోడియా దేశంలో ఇరుక్కుపోయారని, ఇక్కడి నుంచి ఉద్యోగాల పేరుతో ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని కొంతమంది గ్యాంగ్ వారిని వర్చపరుచుకొని 1,50,000 ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ ఉద్యోగాల పేరుతో ఒకవైపు ప్రాస్టిట్యూషన్ అమ్మాయిలని, అదేవిధంగా యువతులతో పాటు యువకులు వెళ్ళినట్లయితే వాళ్ళతో సైబర్ క్రైమ్ నేరాలకు కూడా పాల్పడినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివిధ డీజీపీలను, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో నిఘా వ్యవస్థను కూడా అలర్ట్ చేస్తామని కూడా విశాఖ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.